అమరావతి రాజధాని ఏదైతే ఈ యొక్క పక్కన డిసైడ్ చేయాలి 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, అప్పుడు ల్యాండ్ పుల్లింగ్ చేస్తామనే ఉద్దేశంతో ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషను 2015 జనవరి 1 ఇచ్చాం. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి కల్లా, అంటే 58 రోజుల్లో ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అనేక విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్. ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం 4,053 అపార్ట్మెంట్లు, 4,053 అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది 90%. ఇప్పుడు 2014-19కే 4,053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, అదే గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4,053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో, అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేస్తుంది. అంటే అది ప్రజాస్వామ్యం, కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చింది. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్లు కట్టేది, ప్రజాస్వామ్యం. గత ప్రభుత్వం ఈ 4,053 అపార్ట్మెంట్స్ని అలాగనే వదిలేశారు. అదేవిధంగా నార్మన్ ఫాస్టర్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుది. ఎందుకంటే అసెంబ్లీ జరిగే జనరల్గా సంవత్సరంలో 40 రోజులు, 50 రోజులు, 60 రోజులు మ్యాక్సిమం. జనరల్గా 40 రోజులు జరగదు. రిమైనింగ్ డేస్లో దాని ఒక టూరిజం ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ టవర్ని 250 అడుగుల ఎత్తులో, అంటే పైకి పోయి 250 మీటర్లు 250 మీటర్ల ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడి నుంచి సిటీ మొత్తం చూడొచ్చు వ్యూ. అలాంటి డిజైన్ చేయించి దాన్ని యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా. మినిస్టర్ ఒక దగ్గర, సెక్రటరీ ఒక దగ్గర, తర్వాత హెచ్ఓడి ఒక దగ్గర, తర్వాత కమిషనర్ ఒక దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గర తిరగాలి. ఏదైనా పని ఉంటేని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అందరినీ ఒకే ఫ్లోరు లేదా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లో ఉండేటట్టుగా మంత్రి, సెక్రటరీ, వాళ్ళ యొక్క కమిషనర్, డైరెక్టర్స్ అండ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఉండేటట్టుగా ఎక్సలెంట్గా 5 టవర్లు డిజైన్ చేశారు. ఒకటి వచ్చి జిఏడి టవర్. జిఏడి టవర్ తీసుకుంటే అది 48 అంతస్తులు. 48 అంతస్తుల జిఏడి టవర్, అది 17.34 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 1, టవర్ 2 అవి 2 తీసుకుంటే ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు, 28.41 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు, 20.32 లక్షల చదరపు అడుగులు. మొత్తం జిఐడి టవర్స్ 5గా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ తీసుకుంటే మొత్తం 1,03 లక్షల చదరపు అడుగులకు డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఫౌండేషన్ మొత్తం ఆల్మోస్ట్ చేసాం. వర్క్ టేకప్ అయ్యే స్టేజ్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నీడలో పెట్టేసింది మొత్తం కంప్లీట్గా.
అధికారులు ఒకే దగ్గర ఉండాలా, మినిస్టర్ ఒక దగ్గర, సెక్రటరీ ఒక దగ్గర, తర్వాత హెచ్ఓడి ఒక దగ్గర, తర్వాత కమిషనర్ ఒక దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గర తిరగాలి ఏదైనా పని ఉంటని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అందరినీ ఒకే ఫ్లోరు లేదా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లో ఉండేటట్టుగా మంత్రి, సెక్రటరీ, వాళ్ళ యొక్క కమిషనర్, డైరెక్టర్స్ అండ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఉండేటట్టుగా ఎక్సలెంట్గా 5 టవర్లు డిజైన్ చేశారు. ఒకటి వచ్చి జిఏడి టవర్. జిఏడి టవర్ తీసుకుంటే అది 48 అంతస్తులు. 48 అంతస్తుల జిఏడి టవర్. అది 17.34 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 1, టవర్ 2 అవి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు, 28.41 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు, 20.32 లక్షల చదరపు అడుగులు. మొత్తం జిఏడి టవర్స్ 5గా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ తీసుకుంటే మొత్తం 1,03,00,000 చదరపు అడుగులకు డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఫౌండేషన్ మొత్తం ఆల్మోస్ట్ చేసాం. వర్క్ టేకప్ అయ్యే స్టేజ్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నీడల్లో పెట్టేసింది మొత్తం కంప్లీట్గా. సరే, ఈ ప్రభుత్వం రాగానే ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాడికి ఇచ్చాము, మీరు స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. 2015 జనవరి 1 217 చదరపు కిలోమీటర్లు ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 25 అర్ధరాత్రికి, 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి కల్లా, అంటే 55 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా 34,000 ఎకరాలు రైతులు అమరావతి రాజధాని సాక్రిఫైస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అనేక విదేశాలు స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది 90%. ఇప్పుడు 2014-19కే 4,053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, పెద్ద గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4,053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్. అంటే మరొక 4 నెలలు అయిపోయింది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అంటే అది ప్రజాసొమ్ము, కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చిందే. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్ కట్టేది ప్రజాసొమ్ము. గత ప్రభుత్వం ఈ 4,053 అపార్ట్మెంట్స్ని అలాగనే వదిలేశారు. అదేవిధంగా నార్మన్ ఫాస్టర్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుది. ఎందుకంటే అసెంబ్లీ జరిగే జనరల్గా సంవత్సరంలో 40 రోజులు, 50 రోజులు, 60 రోజులు ఉన్నాయి. జనరల్గా 40 రోజులు జరుగుతుంది. రిమైనింగ్ డేస్లో దాని ఒక టూరిజం ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ టవర్ని 250 అడుగుల ఎత్తులో, అంటే పైకి పోయి 250 మీటర్లు సార్, 250 మీటర్లు ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడ నుంచి సిటీ మొత్తం చూడొచ్చు వ్యూ. ప్రజలు అంత అమాయకులు కాదు. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని కంప్లీట్ చేస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారి గురించి చెప్పడం, అనంతట్టుగానే ఇమ్మీడియట్గా రాగానే కాంట్రాక్టర్ కానీ క్లోజ్ చేసి ఉండేస్తుంటే లీగల్ ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళు క్లోజ్ చేయాల, వాళ్ళకి సెటిల్మెంట్ చేయాల, వాళ్ళు అట్టే ఉండిపోయారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ బ్యాంకులో ఇచ్చిన అంటే ఎలక్ట్రికల్ లైన్స్ కానీ,
టెలిఫోన్ లైన్స్ కానీ, ఎనీ కేబుల్ లైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ లైన్స్, యూజ్డ్ వాటర్, స్టామ్ వాటర్ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండే విధంగా ఎస్టిమేషన్స్ వేసి దీన్ని డిజైన్ చేసాము. అప్పుడు టెండర్లు పిలిచాము, కొంత వర్క్ అయింది. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిని నిర్మాణం చేసి దీని ఒక ఫారెస్ట్గా చేసేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఒకసారి రౌండ్ వేసిన తర్వాత చూస్తే ఒక ఫారెస్ట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే పక్కన కట్టిన బంగళాలు ఏదైతే ఉన్నాయో మినిస్టర్లకి అవి అవ్వటంలా మొత్తం ముడకంపల్లో ఉన్నాయి. వెంటనే అక్కడికక్కడికే నాకు ఆదేశం ఇచ్చారు, ఇమ్మీడియట్గా మొత్తం కంప తొలగించండి మొత్తం అని. దాన్ని యాక్చువల్గా 1 మంత్లో తొలగించారు. ఈ విధంగా అమరావతి రాజధానిని గత ప్రభుత్వం నిర్విరామించేసింది, 3 ముక్కలు ఆటాడింది, అక్కడని ఇక్కడని. ఏదేమైనప్పటికీ ప్రజలు దానికి తగ్గట్టుగానే బుద్ధి చెప్పి మాట్లాడు. కరెంట్ ఆఫీసు N9 రోడ్డు సందులో ఉన్నామండి, సింగపూర్ దాంట్లో ఉన్నాం సార్. పోయినప్పుడు మెయిన్ రోడ్స్, లోకల్ రోడ్స్, లోకల్ రోడ్స్ కొద్దిగా కావాలని ఫార్వర్డ్ చేస్తాం కదా. పర్లేదు తీసుకో. వెంకట్ రెండు పట్టు ఇప్పుడు బిజీగా ఉన్నట్టు మనమే. సార్ నమస్తే సార్. మా విజువల్ తీయము, విజువల్ అడ్డపడవచ్చు.